హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం బాదం మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక 20 బాదాంలు రాత్రంతా నీళ్ళలో నానబెట్టుకొని ఇలా పొట్టు తీసి పెట్టుకోండి. వాటిని మిక్సీ జార్లో వేసి 1/2 కప్ మిల్క్ యాడ్ చేసి మిక్సీ చేసుకోండి. ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకోండి. ఇలా కలుపుతూ ఉండండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఆ తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి బాగా కలుపుకుందాం. అలా ఒక 15 నిమిషాలు మరగనిద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. దీనిలో కొద్దిగా కుంకుమ పువ్వు యాడ్ చేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. పాలు మరిగాయి కాబట్టి స్వీట్నెస్ ఆల్రెడీ ఉంటుంది. షుగర్ చాలా కొద్దిగా పడుతుంది. దీంట్లో ఒక 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకొని కలుపుకుందాం బాగా. ఇంకో 5 నిమిషాలు మరగనిచ్చి ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోండి. ఇలా చిక్కబడే వరకు కలుపుకొని కింద దింపి చల్లార్చుకోండి. అంతే, బాదం మిల్క్ రెడీ. వేడిగా కావాలంటే వేడిగా సర్వ్ చేసుకోండి, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకోండి. పైన కట్ చేసిన చిన్న చిన్న బాదం ముక్కలతో గార్నిష్ చేసుకోండి. ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్తో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.